వెల్కమ్ టు లోకల్ 18. భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు ఏర్పడే చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం నాడు ఎవరికి శుభం ఎవరికి అశుభమో ఇప్పుడు ప్రముఖ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ గారి మాటల్లో మనం ఈరోజు తెలుసుకుందాం. నమః. గజాననం భూతగణాదిసేవితం కపిర్జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద పౌర్ణమికి చంద్రగ్రహణం సంభవిస్తున్నది. గ్రహణాలు రెండు విధాలు. ఒకటి సూర్యగ్రహణం, రెండు చంద్రగ్రహణం. అమావాస్య నాడు వచ్చే గ్రహణం సూర్యగ్రహణం, పౌర్ణమి అంతం వచ్చేటువంటిది చంద్రగ్రహణం. ఈ గ్రహణాలకి రాహు కేతు గ్రహాల స్పర్శ వల్ల ఈ గ్రహణాలు ఏర్పడతాయని శాస్త్రవచనం. భూమి భ్రమణం పరిభ్రమణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి ఈ గ్రహణాలు మన యొక్క సైంటిస్టులు తెలియజెప్పినప్పటికీ మన శాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే రాహువు గాని కేతువు గాని స్పర్శ వచ్చేటప్పుడు గ్రహించేటప్పుడు అంటే మింగడం అంటారు, దాన్ని గ్రహణం అంటారు. ఆ గ్రహణం సమయంలో అనేకమైనటువంటి కిరణాలు పడి మనకి హాని కలుగుతాయి. అందువల్ల ఈ యొక్క గ్రహణ సమయంలో ఎవరు కూడా గ్రహణాన్ని చూడకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం ప్రారంభం 7వ తేదీ రాత్రి 9:50 గ్రహణం సంభవిస్తుంది. శుద్ధ మోక్షం 1:51 గ్రహణం విడిచిపెడుతుంది. మధ్యకాలం 3:41. మధ్య స్పర్శకాలం 11:41. ఈ గ్రహణం శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాలతో ఈ గ్రహణం సంభవిస్తున్నది కాబట్టి శతభిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు చూడకూడదు. అందున కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. ఎందుచేతనంటే శతభిష నక్షత్రం, కుంభరాశి వారికి ఇది ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి ప్రభావం ఉండడం మీదట ఈ గ్రహణం కూడానేమో తోడయి లేని అవాంఛనీయటువంటి పరిస్థితులు ఏర్పరిచేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కుంభరాశి వారు చూడకుండా ఉండడం మంచిది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణాన్ని చూడకూడదు. సాయంకాలం 3 తరువాత ఇటువంటి భోజన కార్యక్రమాలు కూడానేమో పెట్టుకోకుండా గ్రహణం విడిచిపెట్టిన తర్వాత భోజనాది అల్పాహారాలు సేవించడం ఉత్తమం. ఈ గ్రహణ సమయంలో ఎవరికంటే శుభం చేకూరుతుందంటే మంత్రాధులకి, మంత్రోపాసన చేసుకునేటువంటి వారికి, మంత్ర దీక్ష తీసుకునేటువంటి వారికి, ఉపాసనా పరులకు ఈ గ్రహణం సమయంలో ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారికి అత్యంతమైనటువంటి శక్తులు వస్తాయని శాస్త్ర ప్రవచనం, గురువులు చెప్పినటువంటి వాక్యం. కాబట్టి ఈ గ్రహణ సమయంలో దాన పూజ జపాదులు చేసేవారికి అత్యంత ఫలితం. ఎందుచేతనంటే గ్రహణ సమయంలో గోదానం చేసినట్టయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణం అయిపోయిన తర్వాత బియ్యం, మినుములు దానం చేసినట్టయితే ఆ గ్రహణ దోష పరిహారం కూడా జరుగుతుంది. కాబట్టి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు కానీ బ్రాహ్మణులకు కానీ బియ్యము, మినుగులు దానం చేసి ఈ కుంభరాశి వారు, శతభిష నక్షత్రం వారు, పూర్వభద్ర నక్షత్రం వారి యొక్క గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.